ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరెక్కడున్నారండి? అమ్మా మమ్మీ తొక్కేసింది బాబోయ్. గుర్రపు డెక్కలా ఉంది దీని కాలు. అయ్యయ్యో సారీ అండి, చూసుకోలేదు. నేను మీ కాళ్ళు ఎక్కడున్నాయి తొక్కుతాను, మొక్కుతాను. సారీ. అమ్మా ఉన్నట్టుండి ఏమైంది వీళ్ళకి? ఇలా స్ట్రగుల్ అవుతున్నారు? ఏం తిన్నారు ఏంటో బాబు గారు? పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదక్క. ప్రసాదం తినమంటే అక్కర్లేదు అన్నందుకే అనుకుంటా. అమ్మవారు మీకు ఇలా చేశారనుకుంటా. వద్దనుకున్నాం, ఆ మాత్రానికే ఇలా అవుతుందా? ప్రసాదం సంగతి సరే, పోచవ్వని అనరాని మాటలన్నారు కదా. పెద్దవారినలా అంటే ఇలాగే జరుగుతుంది మరి. అమ్మా అమ్మో అమ్మా. అరే మమ్మీ పోచవని బయటే వదిలేసి వచ్చామే. వస్తున్నా నాయనా. రావా, అమ్మా చూడు వీళ్ళు ముగ్గురు కడుపు పట్టుకుని ఎంత అవస్థ పడుతున్నారో. కడుపారా తినే ప్రసాదాన్ని ఎవరూ తినకుండా చేస్తే ఇలా అవ్వకుండా ఉంటుందా? అన్నయ్య ఏం చేశారు? తమ్మి ఆ ముసలావిడ మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. తన చేతులతో ప్రసాదం పంచితే మేం తినము అన్నాం అంతే. చెల్లి పంచుతాను అన్నా సరే వద్దన్నారు కదా రాజా. మాకు గుర్తులేదనుకున్నారా? సరేలే, ఇప్పుడు మా నొప్పి తగ్గే మార్గం చూడండి. డాక్టర్ని పిలవండి. అది వాళ్ళని వీళ్ళని పిలిస్తే పోయే నొప్పి కాదు. మరి ఎలా? అమ్మను పిలవాలి. మమ్మీ మీ మోహం. అమ్మని పిలవమంటే మమ్మీ అనడం కాదు, అమ్మవారిని తలవాలి. దాందే ఉందక్క. చాముండి, ఉమాదేవి, శంకరి, పార్వతి. ఆగవమ్మా, తలవడమంటే అమ్మ పేర్లు చెప్పడం కాదు. మరి ఇంకేంటి? అమ్మా అని ఆర్తితో, తెలుసో తెలియక తప్పు చేశానన్న బాధతో అర్థిస్తూ అరవాలి. బ్రో అరవాలంట. అమ్మా ఆపండి బావగారు, పిల్లలు భయపడతారు. అయ్యో అన్నయ్య అంతలా సాగదీయక్కర్లేదు. అడుక్కునేవాడు కూడా అమ్మా అని అంత పొడుగున రాగాలు తీయడు. బా ఎలా అనాలో ఏంటో పోచవనే చెప్పమనండి. అవ్వా నువ్వే వివరంగా చెప్పు. ముగ్గురి కడుపుల మీద ఈ కర్రతో చెరొక దెబ్బ కొట్టాలి నాయనా. అమ్మా అబ్బో అమ్మా కుట్టి చంపేస్తారా ఏంటి? ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. ఆ తర్వాత ఏంటవ్వా? ఆ తర్వాత ఇంకే ఉంటుంది, చచ్చిపోయి ఉంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.